సార్ ఏమైంది సార్? లేదయ్యా, నేను కూడా స్కూల్లో అమ్మాయిని లవ్ చేశాను. అది గుర్తుకొచ్చింది. నేను తను కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ నువ్వు చివరి వరకు తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదయ్యా. అది తలుచుకుని నా మనసు బాధపడింది. కళ్ళమ్మడి నీళ్ళొచ్చాయి. ఏయ్, నీకు లవ్ స్టోరీ ఉందా? ఊరికే ఉండండి సార్. ప్రేమంటే మీలాంటి ఒకళ్ళు ఇద్దరికే సెట్ అవుతుంది. లోకంలో మిగతా ఉన్న వాళ్ళందరికీ ఈ తమ్ముడు పరిస్థితే అవుతుంది. ఏ తమ్ముడు ఆఖరి దాకా సెక్షన్ బీను ఈను చేరనే లేదు. అవును సార్, అందుకే కాలేజీలో అయినా కలుస్తుందని బీఈ తీసుకున్నాను. ఓ, కాలేజీకి వెళ్ళా నువ్వు ఇలాగే ఉన్నావా? చే కాలేజ్ కదా వేరు సార్. అది కూడా చెప్పవా? చెప్తాను సార్, కానీ అంతకు ముందు దీన్ని కొంచెం తీసేస్తే కొంచెం ఫ్రీగా చెప్తాను. తీసేవయ్యా. నేను ఎస్ఎస్ కోయంబత్తూరులో ఎస్వికేసి అనే కాలేజీలో కలిసి జాయిన్ అయ్యాం. ఇక్కడ నా పెద్దమ్మ, చిన్నమ్మ, బామ్మ అందరి ఇల్లు ఉన్నప్పటికీ కూడా వెళ్ళొచ్చే టైం వేస్ట్ అవుతుంది, కాలేజీలోనే ఉంటే బాగా చదువుకుంటాను అని మా నాన్న మళ్ళీ హాస్టల్లో నెట్టేశాడు. కాలేజీ తోటల్లో నా రంగు రంగు పూలు పూచే వేళ. పాట వదిలే గానీ కథ చెప్పు. కాదు సార్, ఇది బాగుంటుంది. స్కూల్ కాలేజ్ లైఫ్ ని కలిపి ఒక గ్యాలప్ లా బాలే ఉంటుంది. ఆ తర్వాత ఏమీ పీకక్కర్లేదు, స్ట్రైట్ గా కథ చెప్పు. సారీ సార్. కెమిస్ట్రీ ల్యాబ్. మా అమ్మ నాన్న నాకు అరవింద్ అని పేరు పెట్టడం వల్ల మొదటిసారి నేను సంతోషపడింది ఆ రోజే. పేరు అపర్ణ. ల్యాబ్ పార్ట్నర్ సార్. అటెండెన్స్ ఆర్డర్ ప్రకారమే కలుపుతారట. సో అరవింద్ ప్యాడప్ విత్ అపర్ణ. ఓ, వీళ్ళెందుకు మండిపడుతున్నారనుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళ పేరు అరవింద్ కాదు కదా. కానీ వాళ్ళ దృష్టి అనుకుంటాను సార్. భగవంతుడు మోసం చేశారు సార్. Hey, it's leaking. ప్యూరిటా? లీక్ అని ఎగతాళి చేసి మా క్లాస్లో ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడకుండా చేశారు సార్. దుర్మార్గులు. ఈసీఈ డిపార్ట్మెంట్లో తల చూపించలేకపోయాను సార్. నా రాత అనుకుంటాను. ఈ కెమిస్ట్రీ క్లాస్ మాత్రం మనకు అస్సలు సెట్ అవ్వదనుకు. నాతో మాట్లాడవా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం చేసుకో. ఎందుకు భయపడుతున్నావు? నీ డిపార్ట్మెంట్ సీనియరేగా నేను. నన్ను చూసేందుకు భయపడి దూరంగా వెళ్తున్నావు? అది కాదు, నువ్వు నాకు నచ్చావురా. ఏమండి, మిమ్మల్ని హెచ్ఓడి పిలుస్తున్నారు. వెంటనే రమ్మంటున్నారు. ఓకే 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 ఓకే. ఎక్స్క్యూజ్ మీ. థాంక్స్. పర్వాలేదండి. వెల్, ఐఎమ్ సంగీత. హాయ్ అరవింద్. మీకెలా తెలుసండి? మీ గురించి మన డిపార్ట్మెంట్ ఫుల్ గా లీక్ అయింది కదా. సారీ సారీ సారీ. మీకు హెల్ప్ చేసింది తప్పైపోయిందండి. రియలీ సారీ. ఏదో ఒక ఫ్లోలో చెప్పేశాను. ఫ్లో, లీకు ఇంకేమైనా ఉందా? ఇంకా చెప్పాలా? లేదు, అంతే. ఏదో అందంగా ఉండడం వదిలిపెడుతున్నా. మన డిపార్ట్మెంట్ అన్నారు. నేను మిమ్మల్ని క్లాస్లో ఎప్పుడు చూడలేదే. నేను ఈసీఈ బి సెక్షన్. ఓ, బి సెక్షన్ వరకు లీక్ అయిందా? ఓషియో, నవ్వుతుందే. అయితే రేపు కూడా కన్ఫర్మ్ గా మీట్ అవ్వాల్సిందే. ఎనీవేస్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. ఐల్ సీ యూ ఆన్ మండే. మండేనా? ఏ, రేపు కాలేజ్ ఉంది కదా. రేపు మా స్కూల్లో నాకు హానర్ చేస్తున్నారు. ఎందుకు? హలో, స్కూల్ టాపర్ అంటే హానర్ కూడా చేయకపోతే ఎలా? పేరు రియా, ఐటీ డిపార్ట్మెంట్. అరే ఆపు. సంగీత ఏమైందిరా? సార్ చెప్పాను కదా సార్, స్కూల్ టాపర్ అని. ఈ స్కాలర్షిప్ లోనే చదివే అమ్మాయిలతో మనకేంటి సార్ మాటలు? ఎంక్వైరీ చేస్తే తెలిసింది డిపార్ట్మెంట్ కే తనే టాపర్ అంట. మళ్ళీ మాట్లాడతానా? సరే, రియా కథ కంటిన్యూ చేయి. ఇదే రియా, అంత అందం, క్లాసీ, ఐటీ డిపార్ట్మెంట్. యూసీ ఐటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో చాలా చాయిసెస్ ఉన్నాయి. బట్ ఐ చోస్ రియా. నేనెందుకు రియాని చూస్ చేశాను? కాలేం కొట్టలేదు సార్.
రన్ సినిమాలో మీరా జాస్మిన్ మాధవన్కి చిన్నదొక లుక్ ఇస్తుంది కదా, అలా తను నన్ను చూసినట్టు అనిపించింది. అందుకే అక్కడే కూర్చున్నాను. చూడ్డానికి ఏదో ఓకేగా ఉన్నారని తెలియక చూశాను. దయచేసి నన్ను ఫాలో అవడం ఆపేయండి. నా డిపార్ట్మెంట్ అబ్బాయిలు బెదిరిస్తున్నారు. ఐటీ డిపార్ట్మెంట్ అమ్మాయిలు ఈసీఈ డిపార్ట్మెంట్ అబ్బాయిలతో మాట్లాడకూడదంట. అసలు ఇవన్నీ నాకు అవసరమా? ఏమండి, మీరేమైనా ల్యాండా ప్రాపర్టీనా? ఇది వీడిదే టచ్ చేయకూడదు అని చెప్పడానికి? నా ఇష్టం అని చెప్పండి. రేయ్, ఈసీ డిపార్ట్మెంట్ కి ఐటీ క్యాంటీన్ లో ఏంట్రా పని? లేదు బాస్, ఇక్కడ పప్స్ బాగుంటుందని చెప్పారు, అందుకే. ఏంటి పొగరా? ఇది వాడి లవ్వరు. ఏవయ్యా, కాలేజ్ స్టార్ట్ చేసే 1 వారం అవుతుంది, ఆ లోపు లవ్వర్ అంటే ఎలా? అదంతా అంతే. వెళ్ళి మీ డిపార్ట్మెంట్ లోనే ఎవరితో ఒకటి ఉంటుంది, దాన్ని ట్రై చేసుకో. ఇంకొకసారి తన ఏరియాలో చూశాననుకో, ఏం జరుగుతుందో చూడు. ఎంత ధైర్యం ఉంటే తన ఇంటి దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూడాలని కావాలని బాల్కనీలో నించుంటారు, చూస్తే కావాలని అలిగి లోపలికి వెళ్తారు. చాలా కష్టం సార్ ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం. సభా అన్నయ్య! రే నందు, నువ్వేంట్రా ఇక్కడ? ఇది మన ఇల్లే అన్నయ్య. మన ఇల్లా? అవును, పైకి వచ్చాయి అన్నయ్య. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకేంటి అంత ధైర్యమా? ముందెక్కడి నుంచి వెళ్ళు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ తెలుసు కదా. ఎవరమ్మా తను? అమ్మా, అది తను. సభా అన్నయ్య రండి, వెల్కమ్. అమ్మా, సభా అన్నయ్య నా స్కూల్ సీనియర్ హాకీ ప్లేయర్. అలాగా, రండి రండి. లోపలికి రండి అన్నయ్య. కూర్చో బాబు. ఏ కాలేజీలో చదువుతున్నావు బాబు? ఎస్వికేసి ఆంటీ. అలాగా, రియా కూడా అదే కాలేజు. అలాగా, నేనెప్పుడు చూడలేదు. ఏ డిపార్ట్మెంట్ అండి? ఐటీ. ఓహో, నేను ఈసీ. నేను కూడా తను ఈసీయే తీసుకోమని చెప్పాను. నా మాట ఎక్కడ వింటుంది చెప్పు. పర్లేదంటే ఇంట్లో ఒక్కరు చదివితే చాలు. ఏంటి? కాదండి, నందుని చదివిద్దాం అంటున్నాను. ఓహో, అన్నయ్య బాగా చదువుకోవాలరా? సరే, తప్పకుండా. సభా, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావు? బాగున్నాను అంకల్. ఇల్లు ఎలా కనుక్కున్నావు? బామ్మిల్లు పక్కనే ఉంది. ఆ రోడ్ లో వస్తున్నప్పుడు కోఇన్సిడెన్స్ సడన్ గా నందుని చూశాను. అలా లోపలికి వచ్చావా? లేదు లేదు, నేను బయలుదేరతాను అంకల్. నందుని ఎన్నిసార్లు పంజాబీ దాబాకి తీసుకెళ్లి తినిపించావు? నువ్వు తప్పకుండా తినేవాళ్ళ. అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఖచ్చితంగా అంకల్. ఇది నీ ఇల్లే అనుకో. కొడక ఏంద్ర ఊరుపు చూస్తున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికే వస్తావు. అలాగే చూస్తాను. నీకే వచ్చింది? చూస్తావా? పట్టుకుంటారా వెళ్ళి. కళ్ళు ఉంటే కదరా నువ్వు చూస్తావు. నా గర్ల్ ఫ్రెండ్ చూస్తావా? చావరా. వెళ్దాం. సభా, సభా, రే సభా, రియాని చూద్దామని వెళ్ళావు కదా, ఏమైంది? చూడ్డానికి కళ్ళు చాలా ముఖ్యం మామా. నాకు ఇది సెట్ అవ్వదు.
అయ్యో కాస్ థీటా ఈస్ ఈక్వల్ టు సైన్ థీటా పీటా. ఆగు, ఏంటి చూడలేదా? అయ్యో నిజంగా చూడలేదండి. ఎందుకు ఇలా భయపడుతున్నారు? నేను ఊరికి సరదాగా అడిగాను. అసలు మీరు వెళ్ళాక నందు మీ గురించే చెప్తూ ఉన్నాడు. నాన్న కూడా మీ హాకీ స్కిల్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏదో మీరు లాస్ట్ మినిట్ లో కొట్టిన గోల్ ఇంకా తన కళ్ళల్లోనే ఉందని ఆయన చెప్పారు. కళ్ళల్లోనా? క్లాస్ లేట్ అయింది, నేను వస్తాను. మీరేంటండి ఇటుపక్క? ఇక్కడ పఫ్స్ చాలా బాగుంటాయని చెప్పారు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? కాదు, ఏది ఏమైనా మీరు వేరే డిపార్ట్మెంట్, మీ వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోకూడదు అందుకని. మీకు అది మా ఇంటికి వచ్చే ముందు తెలీదా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఈరోజు నా బర్త్డే. నందు ఇంకా మా నాన్న ఈవినింగ్ నిన్ను పార్టీకి పిలవమన్నారు, అందుకే వచ్చాను. సాయంత్రం వచ్చే. హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేవా? ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఒకే కన్ఫ్యూషన్. నా కన్ఫ్యూషన్ ని క్లియర్ చేసే ఒకే ఒక్క మనిషి నా కజిన్ అక్క దివ్యాని. పద్మా, ఏయ్ రా అరవింద్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ ఎంటరింగ్. టీ తాగుతావరా? అమ్మ మాట్లాడుతూ ఉన్నారా? డైలీ 3 సార్లు. దివ్యాక ఎక్కడ? ఎక్కడున్నాడు? అక్క పైన ఉన్నాడు. అక్క అక్క బ్యాగ్. ఓయా, చూడడానికి అమాయకంగా ఉన్నాడే. హాయ్. నన్నేనా? మిమ్మల్నేనండి. ఏంటండి కామెడీ చేస్తున్నారు? కామెడీయా? నేనా? ఎప్పుడు చేశాను? ఐఎమ్ ప్రీతు. మీరు? ఐఎమ్ కార్తిక్ అండి. కార్తికా? అదే చూడడానికి సఖీ మాధవన్ లాగా ఉన్నారా? ఎవరు? నేనా? సఖీ సినిమా మాధవనా? ఏంటలా నవ్వుతున్నారు? కళ్ళు పోతే మీరు ఇస్తారా? అమ్మా వస్తున్నా. మరేంట్రా, అందమైన అమ్మాయిలంటే అబ్బాయిలు పోటీలు పడ్డం సహజమే. ఆ అమ్మాయిని ఎవరు ప్రేమిస్తున్నారో ముఖ్యం కాదు, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తోంది అదే ముఖ్యం. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తున్నట్టుంది. నాన్న పిలిచారని, తమ్ముడు పిలిచాడన్న కోసం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించకుండా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయదు. షీ వాంట్స్ యూ దర్, అంతే చెప్పగలుగుతాను. ఏంట్రా? నొక్కిగో, నేను అడుగుతాను. మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాను సార్, చూసుకోండి సార్. అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏంటి సభ ఇంత లేట్ చేసావు? హలో అంకుల్, ఇక్కడ కేక్ కట్ చేయడం కూడా అయిపోయింది. అది ట్రాఫిక్ అంకుల్, అందుకు లేట్ అయింది. ఏమైంది అంకుల్, ఏడుస్తూ వెళ్తున్నారు? వాళ్ళ
కిందింటి వాళ్ళు వెనక ఒక పోర్షన్ లో ఉంటున్నారు. వాళ్ళ అమ్మాయి కోసం అబ్బాయిలు గొడవ పడ్డారు. అందులో ఒక అబ్బాయి కన్నుపోయింది. అది పోలీస్ కేసు అవ్వకుండా చూసుకోమని రిక్వెస్ట్ చేసి వెళ్తున్నారు. ఓహో, అంటే ఆ అమ్మాయి కోసమే గొడవ పడ్డారా? ఏ నువ్వు ఆ గొడవ చూసావా? లేదండి, జస్ట్ విన్నాను. రండి ఒక నిమిషం. చూసినట్టే రియాక్షన్ ఇచ్చారు. అయ్యో లేదండి, జస్ట్ విన్నాను అంతే. ఏమండి ఆగండి, నేను చెప్పేది వినండి. ఏమండి చెప్పేది వినండి. నేనేవి వినదలుచుకోలేదు. వినకుండా డిసైడ్ చేస్తే ఎలా? ఎందుకు వినాలి? నేనే చూశాను కదా. అబ్బాయిలు నా గురించి గొడవ పడలేదని తెలియగానే నీ మొహంలో అంత సంతోషం. అంత పిరికి పందవా నువ్వు? మాట్లాడకుండా వెళ్ళిపో. తర్వాత ఏంటి సార్, తనని కన్విన్స్ చేయడమే నాకు రోజు పని అయిపోయింది. నాకన్నా పొడుగ్గా ఉన్న అబ్బాయితో నేను మాట్లాడను. ఏమండి కొంచెం చెప్పేది వినండి. నేనే సాంబార్ వడ ఖాళీ అయిపోయిందన్న కోపంలో ఉన్నాను. వెళ్ళ. సాంబార్ వడ గుడి ముందు సాప విచేలా చేయకు. వెళ్ళు. ఏమండి ఏమండి కొంచెం ఆగండి. ఇంకా ఎన్ని రోజులని వెంటపడాలి? నేను మిమ్మల్ని వెంటపడమని చెప్పలేదే. ఏమండి ఏదో లవ్ చేసి మోసం చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు. ఓ, ఆ ఆలోచన కూడా ఉందా? మోసం చేయాలని లేదండి, కానీ లవ్ చేయాలని ఉంది. ధైర్యం లేని వాడిని నేను లవ్ చేయలేను. ఏంటి ధైర్యం లేదా? ఏమండి ధైర్యం లేకపోతే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటానా? మా అబ్బాయిలు కళ్ళలో పొడవరు కదా. ఏమండి ఏమండి ఇప్పుడు ఏం జరగాలంటారండి? జరగడానికి వీల్లేనిదేమైనా జరిగితే ఆలోచిస్తాను. అంటే ఇదిగో ఈ రోజు ఇండియన్ ప్లేయర్ ఎవరైనా 200 కొడితే దేవుడే మిమ్మల్ని లవ్ చేయమని సిగ్నల్ ఇస్తున్నాడని అర్థం. ఏమండి లోకంలో ఎవరు 200 కొట్టలేదండి. చెప్పాను కదా, జరగడానికి వీల్లేనిదేమైనా జరిగితే ఆలోచిస్తాను అని. ఏమండి 200 చాలా ఎక్కువ అండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తారా? ఏదో 100 120. నోను, 200కి ఒక్కరం తగ్గినా కూడా ఒప్పుకోలేను. సరే మీకొద్దు నాకొద్దు, 150. నో. అడగడానికి ఒక హద్దు అదుపు లేదా సార్? టీం మొత్తం కలిసి 200 కొట్టాలంటే పర్లేదు, ఒక్కడు మాత్రం కొట్టాలంటే ఎలా సార్? చెప్పరా బావా, సచిన్ మందు కొట్టాడ్రా. సరిపోదా? రేయ్ ఏమంటున్నావురా? రేయ్ సచిన్ ఎప్పుడు 100 కొట్టేదే కదరా, ఇందులో కొత్త ఉంది. ఏదో నెహ్రా 100 కొట్టినట్టు ఆశ్చర్యపోతున్నావు. విషయం తెలియకుండా వచ్చి మాట్లాడుతున్నావు. పెట్రా ఫోను. బాసు నువ్వు సూపర్ బాసు. చెప్పరా. రేయ్ సచిన్ అదరు కొడుతున్నారా. 147 నాట్ అవుట్. ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం ఒకడు ఓడిఏలో 200 కొట్టబోతున్నారా. ఏదేమైనా సరే ఫస్ట్ మన సచినే దాన్ని కొట్టాలరా. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది, మర్యాదగా బయలుదేరొచ్చి. సూపర్ సచిన్. చూసావా మావా, 200 కొట్టబోతున్నాడు. భగవంతుడా, నా లవ్ సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఒక్కరని కావాలి ప్లీజ్. And it's the Superman from India, Sachin Tendulkar, 200 from 147. Love you God, నిన్ను మర్చిపోను. ఎక్కడికి? నీ ఇంటికే.
ఎందుకు? నందుని చూసి అలా లంచ్ తినేసి ఆ తర్వాత నందు హాస్టల్కి వెళ్ళిపోయాడు. నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను ఇరికించేకు. ముందు బయలుదేరు. వీడే అన్నయ్య. అయ్యో బ్రదర్, మీరు చూసే మనిషి వేరే, నేను చూసే మనిషి వేరే. మీది కిందిల్లు, నాది పైనిల్లు. ఇన్స్పెక్టర్ కూతురు రియా. చూడనన్నయ్య, ఇదే గ్యాప్ అని ఇన్స్పెక్టర్ పేరు చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. రే, ఎవరిని బెదిరిస్తున్నావు? ఓరి భగవంతుడా, అదంతా ఏం లేదన్నా. వాడికి మీ మీద ఇది అసహ్యం. శశి, వీడు ఆ ఇంట్లో నుంచి రావడం చూశాను, కానీ కిందిల్లో పై ఇల్లో సరిగ్గా తెలీదు. ఏంటి నా కిందిల్లా పై ఇల్లు అని మాట్లాడతావు? రెండు తగిలించి ఆ ఇంటి వైపే రావద్దని చెప్పన్నా. రే వేరా పోయింది. రియా కథ కూడా ముగిసిపోయి ఉంటుంది. సార్, లవ్ చేయడానికి ముందే సార్ ఆలోచించాలి. లవ్ చేస్తే ఏ అబ్బాయి అంత దూరంగానే వెళ్ళి పడ్డాడు? ఏరా, కథ చెప్పేటప్పుడు కొడితే 10 కిలోమీటర్ల అవతల పడ్డాడు అని చెప్పినప్పుడే ఎఫెక్ట్. దాని గురించి అడుగుతావేంట్రా? నువ్వు తర్వాత చెప్పు బాబు. ఓకే సార్. బటన్ చిరిగిపోయింది, కొంచెం కుట్టిస్తారా? అలాగే. హెవీ స్టిక్. నేను ఫార్వర్డ్ ప్లేయర్ అన్నా, అటాక్ చేస్తాను కాబట్టి లైట్ వెయిట్ ని యూజ్ చేస్తాను. బట్ పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే హెవీ స్టిక్ లో హిట్ కొడితే పవర్ ఎక్కువ.